అది ముంబై నగరం. ఆ నగరంలోనే అన్నిటికంటే పాత అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో అజయ్ అనే వ్యక్తి కొత్తగా చేరతాడు. ఆ ఇంట్లో ఒక పురాతనమైన టేప్ ఉంది. అది శపించబడిన టేప్. దాన్ని ఎవరైనా చూస్తే ఆ శాపం విడుదలవుతుంది. తర్వాత అది వారిలాగా చేయడం ప్రారంభిస్తుంది, కానీ కొంచెం వేరేలాగా. నేను ఒక చౌక అపార్ట్మెంట్లో చేరాను. రూమ్ నంబర్ 303. నా ఆఫీస్కి దగ్గరగా ప్రశాంతంగా ఉంది. కానీ ఓనరే విచిత్రమైన వాడు. కీస్ ఇస్తూ అన్నాడు, మధ్యరాత్రి దాటాక ఎవరైనా తలుపు కొడితే నువ్వు తెరవకు, అది స్వయంగా నువ్వే అయినా సరే. ఏదో జోక్ చేస్తున్నాడు అనుకున్నా. మొదటి రోజు ఏ చప్పుడు కాలేదు. ప్రశాంతంగా పడుకున్నాను. రెండవ రోజు ఎవరో తలుపు కొట్టినట్టు చప్పుడు. చాలా సున్నితంగా 3 సార్లు తలుపు తట్టారు. నేను ఉలిక్కిపడి లేచాను. భయంగానే పీప్ హోల్లో నుంచి చూశాను. అక్కడెవరూ లేరు. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరో అప్పుడప్పుడే అదృశ్యమవుతున్నట్టు ఒక పొగలా కనిపించింది. మూడో రోజు రాత్రి నేను వెంట్ కింద ఏదో లూజ్గా ఉండడం చూసి దాన్ని సరిచేద్దామని వెళ్ళి చూశాను. అక్కడ నాకు ఒక VHS టేప్ దొరికింది. అది ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఉంది. దాంట్లో ఏముందో తెలుసుకుందాం అనిపించింది. నా దగ్గర VHS ప్లేయర్ కూడా లేదు. వెంటనే కొనుక్కొని వచ్చి ఆ టేప్ని అందులో పెట్టి ప్లే చేశాను. మొదట కొన్ని క్షణాలు ఏమీ రాలేదు. తర్వాత మెల్లిగా ఎవరో చిన్నగా రాగం తీస్తున్నట్టు మొదలైంది. తర్వాత ఆ వీడియోలో ఏదో రూమ్ లాంటి కనిపించింది. సోఫా, ఇంకా ఏవో వస్తువులు ఉన్నాయి. నాకు దాహంగా అనిపించి నీళ్లు తాగడానికి వెళ్ళాను. నాకు మనసులో అదే తిరుగుతుంది, ఆ రూమ్ ఎక్కడో చూసినట్టుంది అని. అప్పుడే గుర్తొచ్చింది, అది ఆ ఇల్లే, తను ఉంటున్న ఇల్లే. అదే రూమ్, అదే సోఫా. త్వరగా వెళ్ళి తర్వాత ఆ వీడియోలో ఏముందా అని చూశాడు. అప్పుడే ఒక వ్యక్తి టీవీలో కనపడ్డాడు. అతను నాలాగే ఉన్నాడు. నాలాంటి డ్రెస్సే, నాలాగే అలసిన ముఖంతోనే ఉన్నాడు. కానీ ఒకటే తేడా, అతను చిన్నగా నవ్వుతున్నాడు. కాదు, గట్టిగా భయంకరంగా నవ్వుతున్నాడు. నన్ను ఆ టీవీలో నుంచే చూస్తున్నట్టు అనిపించింది. నా వైపే తీక్షణంగా చూస్తూ అలాగే నడుస్తూ ముందుకి వచ్చాడు, స్క్రీన్కి దగ్గరగా. అప్పుడే టీవీ ఆఫ్ అయిపోయింది. అప్పుడే వెనకాల ఏదో అలికిడైనట్టు అనిపించి తిరిగి చూశాను. అక్కడేమీ లేదు. తిరిగి ఆ VHS ప్లేయర్లో చూశాను. ఆ ప్లేయర్లో ఆ టేప్ లేదు. అసలు ఏం జరుగుతుందో నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. ఆ రాత్రి మళ్ళీ డోర్ కొట్టినట్టు అనిపించింది. 3 సార్లు చాలా సున్నితంగా కొడుతున్నారు. కానీ ఈసారి ఇంట్లో నుంచే, నా బెడ్రూమ్ డోరే కొడుతున్నట్టు వినిపించింది. నేను భయపడి కత్తి తీసుకొని తలుపు తెరిచాను. చూస్తే అతను నాలాగే ఉన్నాడు. నాలాంటి బట్టలే. నన్ను చూసి చాలా బిగ్గరగా నవ్వుతున్నాడు. నేను కత్తి పడేసి పరిగెత్తి బయటికి వచ్చేసాను. అతను నా బెడ్రూమ్ కిటికీలో నుంచి నన్ను విచిత్రంగా చూస్తూ వెన్నులో వణుకు పుట్టించేలా నవ్వుతున్నాడు. అప్పటి నుంచి నేను నా కార్లోనే పడుకుంటున్నాను. ఇప్పటికి కూడా ప్రతిరోజు అర్ధరాత్రి 3:03 ఒక బ్లాక్డ్ నంబర్ నుంచి నాకు కాల్ వస్తుంది. పిక్ చేస్తే ఎవరో ఊపిరి తీసుకుంటున్నట్టు శబ్దం చేస్తూ, ఒకసారి నన్ను అనుమతించావు, ఇంకొకసారి కూడా అనుమతించు.